హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ లవ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చాలా ఫేమస్ అయిన టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి. అది వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు డ్రైవింగ్ మందే అన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ కి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల తను రాలేకపోయారు. అందుకనే మేము మాత్రమే వెళ్ళాము. వెళ్లే ముందు 100 సార్లు జాగ్రత్త చెప్పాడు. ఎంత మంచోడు కదా. కానీ చెప్పింది నాకు కాదు, కార్కి. ఇంకా నీ కార్కి ఏం కాదులే, జాగ్రత్త తీసుకొస్తామని స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే అనమాట ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అక్షర్ధామ్. ఇక్కడ నేను వాయిస్ వినపడింది అనుకోని తెగ మాట్లాడేసా. తీరా చూస్తే అంతేం వినిపించలేదు, అంతా క్లమ్జీగా ఉంది. అసలు ఇక్కడ గులాబీ పూలు ఉన్నాయి, ఎంత బాగా పూసాయో. అవేవో పిచ్చి పూలు పూసినట్టు పూసాయి ఘోరంగా. మీకు ఇక్కడ చూస్తుంటే ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, ఆయనే స్వామి నారాయణ. ఆయనదే ఈ టెంపుల్ మొత్తం. అలా అని ఆయన కట్టించారా అని అడక్కండి, ఆయన గొప్పతనాన్ని తెలుపుతూ ఈ గుడి కట్టారు. ఈ మ్యాప్ ఏంటంటే ఈ స్వామి కాలినడకతో మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్ని 7 years లో నడిచి కంప్లీట్ చేశారంట. చాలా గ్రేట్ కదా. మనం తినదరడానికే వాకింగ్ చేయం. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, ఇది నా సెకండ్ టైం ఇక్కడికి రావడం. ఎందుకంటే మా చెల్లికి టెంపుల్ చూపిద్దామని తీసుకొచ్చాను. మా చెల్లికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ గుడి చాలా బాగుంటది. మన ఇండియాలో ఉన్నప్పుడు గుడికి వెళ్తున్నామంటే కొబ్బరికాయలు, పూలు, పసుపు, కుంకుమ అన్ని పొట్లాలు కట్టుకొని తీసుకెళ్లే వాళ్ళం. ఇక్కడ అవేం అవసరం లేదు, అగరబత్తులు వెలిగిస్తే చాలు. అవి కూడా ఇక్కడ వీళ్ళే ఇస్తారు. సో ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాం మనం. ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే ఇక్కడైతే ఇన్సైడ్ చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్క పెయింటింగ్ చాలా డీటెయిల్ గా వేశారు. వీటికి మధ్యలో అక్కడక్కడ దీపాలు పెట్టారు. అవన్నీ చూసి నిజమైన దీపాలు అనుకున్నాం, గాలికి ఊగిపోతా ఉంటే. అవి దగ్గరికి వెళ్ళి చూస్తే గానీ తెలీదు అవన్నీ ఆర్టిఫిషియల్ దీపాలని. ఈ గుళ్ళ స్పెషల్ ఏంటంటే దేవుళ్ళు ఎక్కువ ఉండరు, రాజులు, గురువులు వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నారు కదా, ఆయన కూడా స్వామి. సో మనం దాని లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ గుడి అయితే ఇది. ఈ గుడి చుట్టూ చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా క్రియేటివ్ గా ఉన్నాయి. ఎక్కువ క్రియేటివ్ గా ఉంది అయితే ఏనుగు బొమ్మ. దీనికైతే 6 తొండాల దాకా ఉన్నాయి. స్టిల్ ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఫైనల్ గా అయితే మేము గుడి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది కింద ఫ్లోర్ అనమాట. కింద ఫ్లోర్ లో చెప్పులు అవన్నీ ఇప్పుకోవడానికి ఇలా అరేంజ్ చేశారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ గుడిలో వీడియోస్ అలౌ లేదంట. అంటే ఇన్సైడ్ మాత్రమే, అవుట్ సైడ్ తీసుకోవచ్చు. ఇది ఇన్సైడ్ ఇలా ఉంటది. నేను జస్ట్ ఎంటర్ అయినప్పుడు మాత్రం ఇలా తీసాను, మీకు కూడా ఎలా ఉంటుందో చూపిద్దామని. ఇన్సైడ్ గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటది. మొత్తం డీటెయిల్ గా చెక్కారు ప్రతి ఒక్కటి కూడా. ఈ గుడి కట్టడానికి 12 years పట్టిందంట. ఇక్కడంతా కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫస్ట్ ఎలా ఉండేది, తర్వాత ఎలా డెవలప్ అయింది అనేది. ఇది ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. మేము గుడి మొత్తం తిరుగుతూ బిజీగా ఉంటే కడుపులో ఎలకలు తిరుగుతూ దాని పనులు అవి ఉన్నాయి. ఇంకా మాకు కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి, వాటికి ఏదో ఒకటి మేత వేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. యుఎస్ లో సమోసా చాట్లు, పానీపూరి, కేఎఫ్సీలు అలాంటివి తినాలంటే కొంచెం భయపడాలి, బికాస్ మన టేస్ట్ అయితే రావు. కానీ మేము డేర్ చేసి తీసుకున్నాము సమోసా చాట్ ఒకటి. ఇది బాగుంటే ఇంకొకటి తీసుకోవచ్చులే, ప్రస్తుతానికి ఇది ఒకటైతే ముగ్గురు టేస్ట్ చేద్దామని తీసుకొని బయలుదేరాం బిల్ వేయడానికి. ఇక్కడ ఇంకా సమోసా చాటే కాకుండా ఇంకా 2 చాట్లు ఉన్నాయి. ఒకటి పాపిడి చాటు, ఇంకోటి ఏదో ఉంది సపరేట్ గా, నేమ్ అది నేను చూడలేదు. ఇది బాగుంది కదా, అది కూడా బాగుంటది అని చెప్పి అత్యాశతో తీసుకున్నాము. తీసుకున్న మూడిట్లో సమోసా చాటు, పాపిడి చాటే బాగుంది. ఇంకోటి మేము తినలేకపోయాము, అదేదో డోక్లాతో చేశారు, అంత నచ్చలేదు మాకు. ఫైనల్ గా అయితే మన అక్షరధామ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే వీడియో, బాయ్.